కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎమ్మెల్యే ఆనందబాబు నక్కా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాల మోసాల బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ టీం వివరణ. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో పేదల నుంచి సేకరించిన దరఖాస్తులను పెదగంచేడ తహసీల్దార్కు అందజేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, 9 నెలలు గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమి, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం నెలలోపు పరిశీలన చేసి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడి రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, పి చంద్రశేఖర్, ఏ విమల, నాయకులు కె అచ్యుతరావు, కె వనజాక్షి, పల్లెటి పోలయ్య, కె పోతయ్య, సోమేష్, మాధవరావు, మధుసూదన్ రావుతో పాటు ఇళ్ల దరఖాస్తుదారులు పాల్గొన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంతో ఆర్భాటంగా 35 లక్షల పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి ఏదో పట్టణాలు తయారు చేస్తారు. మన అందరి తరపున వెరిఫికేషన్ చేయించి ప్రభుత్వానికి పంపిస్తారు. అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. అర్హులైన పేద ప్రజలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఉచితంగా మంజూరు. ప్రభుత్వం పేదలకు ఎవరికైనా స్థలాలు ఇవ్వాలంటే స్థలాలు లేవండి, ప్రభుత్వ భూములు లేవండి అని చెప్తున్నారు. ఈ సందర్భంగా గాజువాక ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి 60 కిలోమీటర్లు హౌస్ సైడ్స్ అమ్మ ఇంకొకటి లేదు, ఇంకా ఉన్నాయి. అందుకని మీ స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వం ఉందో వాళ్ళ ఎన్నికలకి ముందు ఓట్ల కోసం ప్రచారం చేసుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పట్టణంలో ఇల్లు లేనటువంటి అర్హులైనటువంటి ప్రజలందరికీ కూడా 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షలు కూడా మేము మంజూరు చేసి వాళ్ళకి సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఎన్నాళ్ళైంది అధికారంలోకి వచ్చి? ఎన్నాళ్ళైంది? 9 నెలలు అయిపోయింది. ఇప్పటికేమైనా ఇప్పుడు ఇల్లు ఇచ్చేయమని చెప్పాను అంటల్లా. ఏ ఇంటికైనా వచ్చే అధికారులు అమ్మా ఈ ఇంట్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఇందులోని ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి, అద్దుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నది ఏమైనా పరిశీలన చేశారా? మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళేమి కలలేదు కాబట్టి ఈరోజు సిపిఐగా పార్టీ తనకి చేతనైనంత మేరకు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ చేత దరఖాస్తులు పెట్టించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గత 4 నెలల నుంచి, గత డిసెంబర్ నుంచే ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. వేలాది దరఖాస్తులు ఇచ్చాం. మన నగరంలో కూడా రూరల్ తహసీల్దార్ కార్యాలయం, అర్బన్ తహసీల్దార్ కార్యాలయం, అదేవిధంగా పెందుర్తి, ములగాడ తహసీల్దార్ కార్యాలయాల దగ్గర అర్హులైనటువంటి పేదలతోని కొన్ని చోట్లయితే వేలాది మంది వచ్చారు. మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా వచ్చి పాల్గొన్నారు రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో. అక్కడంతా ఇచ్చాం.
వాస్తవానికి గత నెలలోనే జరగాలి మనకి. ఇందాక జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో ఆలస్యమైంది. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, మీరు ఎంతమంది 50 మందికి మించి ఎక్కడికి రావడానికి వీలు లేదని చెప్పని నియంత్రించారు. దానివల్లనే కొంత ఆలస్యంగానే మనం ఇస్తున్నాం. మనం చేస్తున్నటువంటి డిమాండ్ ఇదేమి కొత్తది కాదు, మనకు అర్హత లేదన్నది కాదు. ప్రభుత్వం ఎందుకు ఉచితంగా ఇవ్వాలి, మీకు ఉచితాలు ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ సోమరులుగా తయారవుతున్నారని చెప్పని బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనకేమి మన ఒక్కరికి ఉచితంగా ఇవ్వట్లా. మీరు గమనించండి, ఇప్పుడు గంగవరం పోర్టు అదానీ పోర్టు అయిపోయింది. ఆ పోర్టుకి ముందు గంగవరం పోర్టు పేరుతోని రాజుగారు అక్కడ పోర్టు నిర్మాణం చేస్తామనంటే ఆయనకి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, ఎంత తక్కువకి ఇచ్చారు? నిజంగా భూమి ఆ రోజు ఉన్నటువంటి ధరకి ఆయనకైనా అమ్మారా? ఏమనంటే ఎందుకు అలాగా ఊరికనే ఇస్తున్నారనంటే వీళ్ళు ఈ పోర్టు కడితే కొన్ని వేల మందికి ఉపాధి వస్తుంది కాబట్టి వీళ్ళకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారన్నారు. ఇప్పుడు ఈ జిల్లాలోనే అనేక చోట్ల SCZల పేరుతోని, ఫార్మాసిటీ పేరుతోని రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కొని కారు చౌకగా పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా మీరు బాత్రూమ్ ఒక 10 సెంట్లు కట్టుకుంటారు, పేద ప్రజానీకానికి 48 గజాల్లో ఇల్లు ఎక్కడ సరిపోతుంది? పెద్ద కుటుంబం అయితే పడుకోవడానికి కూడా ఒక రూమ్ సరిపోదు, పిల్లలతో ఉండడానికి ఇది సరిపోదు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వండి, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే ఆయన ఎవరి మాట వినని ముఖ్యమంత్రి ఎన్నికల ముందు అందరికీ వచ్చి మీకేం పర్వాలేదని మొదలు పెట్టి ఎన్నికల తర్వాత ఆయన వస్తే చెట్లు నరకడం, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం తప్ప, ఎవరి మాట ప్రజలను పెట్టడం తప్ప వినేవారు కాదు. సరే, ముఖ్యమంత్రి గారు కూటమిగా ఏర్పడినటువంటి జనసేన టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అధికారం కట్టబెట్టారు తెలుగుదేశం పార్టీ కూటమికి. శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. శాసనసభలో ప్రకటించక ముందే శ్రీకాకుళంలో ప్రకటన చేశారు. ఎన్నికలకు ముందు నేను ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు నిర్మాణానికి 4 లక్షలు మంజూరు చేస్తామన్నారు. శాసనసభలో కూడా ప్రవేశపెట్టారు. మొన్ననే కేబినెట్లో కూడా ఇది చర్చించి అర్హులైన ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానీకులందరికీ 2 సెంట్లు ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. అయితే మేము సిపిఐ తరఫున విజ్ఞప్తి చేసేది, ఇప్పుడు ఉన్నటువంటి పెరిగిన ధరలకు అనుకూలంగా ఇంటి గృహ నిర్మాణ అవసరాలకు సరిపడా వస్తువుల ధరలన్నీ పెరిగినాయి కాబట్టి మీరు ఇస్తామన్నటువంటి 4 లక్షలకి 1 లక్ష అదనంగా ఇచ్చి 5 లక్షలు ఇచ్చి పేద ప్రజలందరికీ అర్హులైన వాళ్ళు గుర్తించి 2 సెంట్ల స్థలం పట్టణాల్లో ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాం. పేద వర్గాలు ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గాను గాజువాకలోని ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది. రంజాన్ పవిత్ర మాసంలో సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో తొలి కార్యక్రమాన్ని గాజువాక నవాబ్ నగర్లోని మదీనా మస్జిద్లో ఏర్పాటు చేశారు. గాజువాక పరిధిలోని అన్ని యూత్ కమిటీలకు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షులు మహమ్మద్ సఫీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఏర్పాటైన సంస్థకు ఇమ్రాన్ 10,000 రూపాయల సాయాన్ని అందజేశారు. పేద ముస్లింలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తోచిన సాయం అందించడమే లక్ష్యంగా సంస్థ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో అస్మత్ అలీ, తాజుద్దీన్, మహబూబ్ అలీ, మహమ్మద్ ఇక్బాల్, హరూన్ రషీద్, అమీన్, అషేన్, అబ్బాస్, అలీషా, గాజువాక పరిధిలోని యూత్ కమిటీల సభ్యులు పాల్గొన్నారు. पिक्चर है
ఓకే ఓకే. अरे रास्ता में मारो तो बोलते हैं क्या काम करना जाओ बैठ जाओ 18వ రోజు ఇఫ్తార్ విందుకి అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఆవిర్భావం పొందింది. దానికి అందరూ సహకారాలతో అందరూ ముందుకెళ్ళాలి. ఈరోజు రంజాన్ నెలలో అసలైన పండగ పేదవారి పండగ. మేము ముస్లిమ్స్ అందరూ కూడా జకాత్ ఫిత్రా ఏదైతే ఎత్తిస్తామో ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే తింటున్నామో పేదవాళ్ళకు కూడా కడుపు నిండా తినాలని నెల రోజులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వితంతువులకి పేదవారికి ఎవరైతే వచ్చి మాకు ఇబ్బంది ఉందని మా సంస్థకి తెలియజేస్తే సంస్థ నిర్ణయించి మాట్లాడి వాళ్ళకి ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ నియమించబడింది. దీనికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ముందుకెళ్ళాలని ఈ ఒక మక్సద్తో ముందుకెళ్ళడం జరిగింది. ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్కి ఈరోజు మక్సద్గా ఈరోజు గ్రాండ్ ఇఫ్తార్ ఇవ్వటం అనేది చాలా మా అందరికి కూడా ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి మసీదు నుంచి కూడా వెల్ఫేర్ ప్రతి ఒక్కరికి యూత్లు వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందుని ఆస్వాదించి అందరూ దువాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ప్రెసిడెంట్ అయినటువంటి షఫీ గారు అయినా, బద్రుర్ రెహమాన్ గారు అయినా, మహబూబ్ అలీ, ఇక్బాల్, తాజుద్దీన్, అనేకమైనటువంటి మన పెద్దలు ఇమ్రాన్ గారు ఆఫీస్ అందరూ కూడా వచ్చి దీనికి సహాయ సహకారాలు కష్టపడి ప్రతి యువకులకు కష్టపడి ఇలాంటి ప్రోగ్రాం చేయడం అనేది చాలా ఆనందం ఉంది. ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ఈ మీడియా కానివ్వండి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రతి వ్యక్తి కూడా హెల్ప్ చేసి 10 మందికి మనం తినే తిండిలో ఒక ముద్దను తీసి పెడితే అందరూ కూడా ఆనందిస్తారని, మనం తినే తిండిని వేస్ట్ చేయకుండా పేదలకు ఇస్తే బాగుంటుందని ఆలోచించే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నియమించబడింది. దీని గురించి అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ మదీనా మస్జిద్లో జరగడం చాలా ఘనంగా సుందరంగా జరగడం మేము ఆనందంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఇఫ్తార్ విందులో ప్రతి మసీదు నుంచి యూత్ కమిటీలు, మసీద్ కమిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా చేస్తున్నాం. మరి అలాగే ఈ పవిత్ర మాసం రంజాన్ మరి ఖురాన్ 30 రోజులు ఆవిర్భవించి పూర్తయిన సందర్భంగా మరి మేము ఖురాన్ పఠనం చేసి 30 రోజులు పవిత్రంగా మరి ఉపవాస దీక్షలు చేస్తూ కఠినంగా ఉపవాస దీక్ష చేస్తూ మరి ఈరోజు 18వ రోజుకి చేరుకున్నాం. కాబట్టి మరి ఈరోజు మేము ఘనంగా ఇఫ్తారీని చేయడం జరిగింది. మరి అలాగే అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మన గురువు గారు చెప్పినట్టు పేదలకి, వితంతువులకి, అలాగా పేద వర్గాలు పేదలు ఏ మాదిరిగా అయినా సరే కింద స్థాయిలో అట్టడిగిన ఉండిపోయిన వారికి మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చూపించిన ఒక నిజ మార్గంగా ఏంటంటే జకాత్ ఫిత్రా అనేది అన్ని ఏదైతే ఫర్జ్ అయితే ఉందో ఈ రంజాన్ మాసంలో పూర్తిగా చెల్లించి వాళ్ళందరికీ ఆదుకొని మాతో పాటు కూడా వాళ్ళు కూడా ఒక ఈ రంజాన్ వేడుకలు ఘనంగా అందరూ కూడా సమానంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ అందరికీ కూడా మరి పేదలకి కానీ వృద్ధులు కానీ అందరికీ కూడా మరి వెల్ఫేర్ ద్వారా చేయూతనిచ్చి మరి ముందుకు సాగవలసిందిగా మేము ప్రతి ఒక్కరికి కోరుతూ మరి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ విద్యార్థి పరిషత్ బిక్నూర్ శాఖ ఆధ్వర్యంలో ఎంఈఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ రేపటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల గురించి బిక్నూర్ మండల కేంద్రంలో 4 సెంటర్లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 642 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంఈఓని కోరటం జరిగింది. అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి 4 సెంటర్లపై ఎంఈఓ గారు పూర్తిగా దృష్టి పెట్టాలని కోరటం జరిగింది. అలాగే ఏ ఒక్క సెంటర్లో కూడా మాస్క్ కాపీయింగ్ జరగకుండా ముఖ్యంగా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. పరీక్షలు ప్రారంభం అవుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మెన్షన్ చేసిన ఏంటంటే
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందికరంగా ఉండకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలా దూరాల నుంచి ప్రయాణాలు చేసేటువంటి విద్యార్థులు ఉంటారు. వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అవన్నింటినీ విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా విద్యార్థులు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారిని కోరుతూ ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మన మండల కేంద్రంలో ఉన్నటువంటి 4 సెంటర్లలో ముఖ్యంగా 600కు పైగా విద్యార్థులు పరీక్ష రాస్తా ఉన్నారు రేపటి నుంచి. ఆ విద్యార్థులు 4 సెంటర్లలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. 2 మన బిక్నూరు బాయ్స్ ఒకటి, గర్ల్స్ ఒకటి జంగంపల్లి, ఒకటి పెద్దమల్లారెడ్డి మన బిక్నూరు మండల కేంద్రంలో. ముఖ్యంగా మాస్ కాపింగ్ ఎక్కడ ఇక్కడ ఉన్నటువంటి 4 సెంటర్లలో ఏ ఒక్క సెంటర్లో కూడా మాస్ కాపింగ్ జరగకుండా పకడ్బందీగా విద్యార్థులు పరీక్షలు రాయాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పటి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు పునాది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీచర్స్ కావచ్చు, ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, వారికి ఈ మాస్ కాపింగ్ అనేది జరగకుండా చూడాలని చెప్పేసి ఎంఈఓ గారిని ముఖ్యంగా కోరడం జరుగుతూ ఉంది. గంధం సంజయ్, టీజీవీపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు. వైసీపీ సభ్యులు కొంతమంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదు. దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మీరు ఎమ్మెల్యేలు దర్జాగా రండి, రిజిస్టర్లో సంతకాలు పెట్టి సభలో కనిపించడం లేదు. వైసీపీ సభ్యుల తీరు దురదృష్టకరం. రిజిస్టర్లో సంతకాలు చేసి సభలో కనిపించని 7 వైసీపీ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధా, అమరనాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజులు మీకు ఓట్లేసిన ప్రజలకు ఇలా చేసి తలవంపులు తేవద్దని కోరుతున్నాం. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారండి దొంగలలాగా వచ్చి. మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మోహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. మనం చూసాం. మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత వేరు తేదీల్లో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టేట్టు నా దృష్టికి వచ్చింది. అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు. కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు. సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా? నాకైతే కనిపించలేదు. ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి. మనల్ని ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప ప్రజలకి, మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేలే ప్రవర్తించకూడదని చెప్పి నా అభిప్రాయం. ఈ సభ ముందు పెట్టాలని చెప్పి నేను ఈ 2 విషయాలు మీకు తెలియజేస్తానండి.
భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. నిత్యం దూషించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో పాటు అడిగినంత ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు తనతో కాపురం చేయాలంటే రోజుకు 5,000 ఇవ్వాలని అడుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్క్ ఫ్రం హోమ్ చేసుకోనివ్వడం లేదని, జూమ్ కాల్ మాట్లాడుతూ ఉంటే మధ్య మధ్యలో వచ్చి డాన్స్ చేస్తోందని చెప్పారు. ఇవన్నీ భరించలేక విడాకులు కోరితే 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. తమకు 2022లోనే వివాహం జరిగిందని తెలిపారు. కాగా శ్రీకాంత్ భార్య మాత్రం ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. మరో పెళ్లి చేసుకోవడం కోసం తనపై నిందలు వేస్తున్నాడని, ఆడియోలు వీడియోలను ఎడిట్ చేసి వాటితో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ చేసి చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఎమ్మెల్యే ఆనందబాబు నక్కా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇన్ని రకాల మోసాల? బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం. బెట్టింగ్ యాప్ కేసుపై విజయ్ దేవరకొండ చీన్ వివరణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.